హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. బ్రేకింగ్ న్యూస్ అండి, బిగ్ బ్రేకింగ్ న్యూసే. ఎలా అంటే జనసేనకి ఒక పెద్ద షాకే అనాలి. ఎందుకంటే ఒక కార్యకర్త లేదా ఒక నాయకుడు జనసేనకి ఎవరైనా సరే ఎఫర్ట్ అయితే తప్ప అలాంటిది జనసేన నుంచి బయటకు వెళ్ళిపోవడం అంటే అది జనసేనకి ఒక రకంగా దెబ్బ అని అయితే అంటానమాట. ఎలాగంటే ఒకళ్ళిద్దరిని పోగేసుకుని వెళ్ళాల్సిన ఈ సమయంలో అంటే ఎన్నికల పర్వం స్టార్ట్ అయిపోయింది, నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి. రేపో మాపో మళ్ళీ నామినేషన్ విత్డ్రా జరుగుతుంది. అలాగే తర్వాత మేలో ఎన్నికల పోలింగ్ రాబోతుంది. కాబట్టి ఇలాంటి టైంలో కూడా ఇంకా నాయకులు బయటికి వెళ్ళిపోవడం, వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం, జనసేన నాయకులు ఏంటి జనసేన పార్టీ నుంచి విడిపోవడం, ఇలా చాలా ఇలాంటివన్నీ కూడా నన్ను అడిగితే అశుభం అంటాను నేను. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక చెప్పబోయే ముందు లైక్ చేయండి, కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మర్చిపోద్దు, షేర్ చేయండి. ఏంటంటే జనసేనకి నిజంగా నన్ను అడిగితే కనుక షాకే. రాజోలు ఏదైతే రాజోలు ఉందో రాజోలులో జనసేన ఇన్ఛార్జ్ బొంతు రాజేశ్వరరావు ఉన్నారు. ఆయన జనసేనకి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకు కారణం అని అడిగితే కనుక ఆయన బయటకు వచ్చేసి చెప్పిన కారణం ఏంటంటే కనుక అక్కడ రాజోల్లో ఉండేటటువంటి వర్గం మొత్తం టీడీపీతోనే ఉంటుంది. అసలు జనసేన ఉందో లేదో తెలియదు, జనసేన కూడా టీడీపీ లాగానే భావిస్తున్నారు. కాబట్టి అలాంటప్పుడు నేను జనసేనలో 12 సంవత్సరాల పాటు ఉన్నాను, పార్టీ కోసం కష్టపడ్డాను, పనిచేశాను, పార్టీ నాదనుకున్నట్టుగా పనిచేశాను. అలాంటిది నాకు విలువ లేనప్పుడు జనసేనలో నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపించింది. నాకు లేదు, నా సామాజిక వర్గానికి లేదు. ఇప్పుడు అంతా అక్కడ టీడీపీలా మారిపోయింది. కాబట్టి ఇంకెందుకు నేను ఎందుచేత నేను ఇంకా జనసేనలో ఉండాలి అని అయితే ఆయన మాట్లాడటం జరిగింది. అందుకోసమే నేను జనసేనకి రాజీనామా చేస్తున్నా, ఆ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నాను అని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్ గారి సమక్షంలో కండా కప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన వైసీపీలో చేరడం జరుగుతుంది. ఇలాంటివి జరిగినప్పుడు జనసేనకు కొంచెం మేలుకోవాల్సిందిగా నన్ను అడిగితే కనుక చెప్తాను. ఎందుకంటే కనుక పార్టీని వీడి కొంతమంది నాయకులు బయటకు వెళ్ళిపోతున్నారంటే ఆ పార్టీలో ఏదో తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ తప్పులు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద, పార్టీ అధినాయకుడి మీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్నవే కదా, లేకపోతే ఒక ఇన్ఛార్జే కదా, ఒక రాజోలు ఇన్ఛార్జ్ అయితే వెళ్ళిపోతే ఏముంది, ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, చాలామంది ఇన్ఛార్జీలు ఉన్నారు మన దగ్గర అనుకుంటే పొరపాటే. ఎన్నికలకి పెట్టడం దెబ్బ అవుతుంది. ఎందుకంటే ఒకళ్ళు అనుకుంటాం మనం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలామంది అది వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్నవి కూడా కొంచెం ఎక్కువగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అధినాయకుడు చాలా మట్టికి పార్టీని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. లేదా కనుక చాలా లాస్ అవుతుంది. కాబట్టి దృష్టిలో ఉంచుకుంటారని నేను అయితే అనుకున్నాను. చూస్తున్నాం మీరు అందరూ కూడా మన మాటలు ఏదైతే చెప్తున్నాం, ఈ మాటలు మీకు నచ్చితే కనుక మేము అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.